హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులందరూ మీ కార్డులకు ఈ ఒక్కటైతే చేసుకోవాలి. అయితే ఒకవేళ మీరు ఈ ఒక్కటి కనుక చేసుకోకపోతే మీకు వచ్చే నెల నుండి మీకు ఇవన్నీ కట్ చేయబోతున్నారు. ఏమేమి కట్ చేయబోతున్నారు, ఏమి చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే పెన్షన్దారులకు మనకేంటంటే యాజ్ యూజువల్ రేషన్ కార్డు అనేది కంపల్సరీగా అయితే ఉంటుంది. రేషన్ కార్డు ఉంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క కార్డుకి మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ రూల్ని అయితే తీసుకొచ్చారు. చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా బోగస్ కార్డులు, అంటే కార్డుల్లో పేర్లు రిమూవ్ చేయకుండా వారి పేరు పైన కూడా రేషన్ అనేది పొందుతున్నట్టుగా మనకు కేంద్ర ప్రభుత్వం ఈ రూల్ని తీసుకొచ్చారు. ఈ రూల్ ద్వారా ఏంటంటే ఎవరైతే చనిపోయి ఉంటారో వారిని కట్ చేసి మిగిలిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ రేషన్ అయితే అందుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తున్నారు. అయితే మీ యొక్క రేషన్ కార్డుకి తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చేసుకోవాలి. ఈ ఈకేవైసీ మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్లో కన్నా ఆఫ్లైన్లోనే మీకు ఈజీగా సేఫ్గా అయిపోతుంది. అయితే మీరు ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలని చూసుకున్నట్లయితే, మీరు ఈ ఈకేవైసీ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు మీ యొక్క రేషన్ షాపుల దగ్గర డీలర్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క ఈపోస్ యంత్రంలో మీ యొక్క ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో, అంటే మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమంది వెళ్ళి వేలిముద్రలు అనేది వేసుకుని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వేలిముద్రలు వేసిన తర్వాత ఈపోస్ యంత్రంలో మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్గా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఎవరైతే చనిపోయి ఉంటారో కార్డుల్లో వారి యొక్క పేర్లు క్లియర్ అయ్యి ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేర్లు అనేది యాక్టివేషన్ అయితే అవుతాయి. దీని ద్వారా ఏంటంటే మీ యొక్క రేషన్ కార్డు అనేది యాక్టివేషన్లో ఉంటుంది. అలాగే మీకు వచ్చే నెల నుండి ఏంటంటే మీ యొక్క రేషన్కి సంబంధించినటువంటి బియ్యం కానివచ్చు, ఇతర సరుకులు ఏవైతే ఉన్నాయో ఈ సరుకులన్నీ మీ అయితే అందడం అయితే జరుగుతుందండి. ఇది మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన రూలు. ప్రతి ఒక్క రాష్ట్రం ఈ విధంగా ఈకేవైసీ అనేది చేయాలని చెప్పేసి కేంద్రం వచ్చేసి రాష్ట్రాలకు ఆదేశాలు అయితే జారీ చేశారు. మనకు ఫిబ్రవరి 28వ తేదీ వరకు లాస్ట్ డేట్ అయితే ప్రకటించారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేసుకోండి ఫ్రెండ్స్. ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని, చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి తెలియని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మీరు తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.